పాలిటెక్నిక్ విద్యపై నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పాలిటెక్నిక్ విద్యను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల హక్కులు, భవిష్యత్ ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు 6 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అయితే ఈ కమిటీ ఏర్పాటు వెనుక అసలు కారణమేంటో చూద్దాం. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ఇటీవలే జీవో నంబర్ 97ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారం రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ పేరును శక్తిగా మార్చారు. ఈ కొత్త శాఖ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను తీసుకొచ్చారు. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నడిచే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాటు పట్టారు పాలిటెక్నిక్ విద్యార్థులు. జీవో 97తో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, తమను లేబర్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపడంతో రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. పాలిటెక్నిక్ ను కేవలం సాధారణ స్కిల్ ట్రైనింగ్ గా మార్చడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికెట్లకు గుర్తింపు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పీపీపీ మోడల్ వల్ల ఫీజులు పెరుగుతాయని, ఫీ రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయి పేద విద్యార్థులు ఉన్నత సాంకేతిక విద్యకు పూర్తిగా దూరమవుతారన్న అభిప్రాయం కూడా ఉంది. అటు అధ్యాపక సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పాలిటెక్నిక్ బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ నిబంధనలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ నిర్ణయం ప్రభావం పడుతుందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని చెప్తోంది. పాలిటెక్నిక్ కోర్సులను స్కిల్ డెవలప్మెంట్ పరిధిలోకి తీసుకురావడం విద్యార్థులకు లాభమేనంటోంది. ఆధునిక పాఠ్యాంశాలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో అనుసంధానం, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ల ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతోంది. లెక్చరర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పాత విధి విధానాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేవలం డిపార్ట్మెంట్ పేరు మాత్రమే మారుతుందని వెల్లడించింది. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థుల్లో ఆందోళన తగ్గకపోవడంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పాలిటెక్నిక్ విద్యలో ఎలాంటి మార్పులు చేయాలి, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా కాపాడాలి, జీవో 97 పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న అంశాలపై కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది.